పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. 9వ రోజు నవదన ప్రార్థన చివరి రోజు. అందువలననే ఈరోజు పరలోక మేఘం దిగి రావాలని, పరిశుద్ధ శక్తి వర్షించాలని, సరస్సు నిండిపోయినట్టు ఏరులు పారినట్టు మన హృదయం ఉప్పొంగాలని ఈ పాట ద్వారా ఈరోజు ప్రభు మనలందరినీ నడిపించబోతున్నాడు. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈ వాగ్దానములన్నీ మన ఇంటిలో మీ జీవితంలో నెరవేరాలని ప్రభుని ప్రార్థించండి. ఇమ్మానువేల్ 19వ తారీఖున రాయబోయే INICET ఎగ్జామ్లో విజయం సాధించినట్లుగా, జూన్ 23న జరగబోయే నీట్ PG ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించినట్లుగా, PGలో బెస్ట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చినట్లుగా, దేవుని సంరక్షణ రక్షణ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు షీలా జాన్ కుటుంబ సభ్యులు. షీలా జాన్ వీరు మనతో పాటు అనేక సంవత్సరాలు దేవుని సేవలో, మరి ముఖ్యంగా నాతో పాటు మొత్తంగిలో అనేక చోట్లలో అనేక విషయాలలో సహకరించే బిడ్డ. తన యొక్క సహోదరి కొడుకు ఈ విధంగా ఇంతవరకు ఆయన జీవితంలో జయం సాధించాడు. ఈ విషయంలో కూడా సాధించినట్టు ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. అలాగే కళ్యాణ చక్రవర్తి జస్మిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా భార్య భర్తల మధ్య సఖ్యత, కుటుంబంలో శాంతి సమాధానం, జస్మంత్ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, లక్షిత బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవునట్లుగా, వారి మారు మనస్సు ప్రభువే వారి తరఫున యుద్ధం చేసి వారికి విజయం దయచేసినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ శ్రీదేవి కుటుంబం సమస్యల నుండి విడుదల, మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రేపటి దినం జరగబోయే పండుగను దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని మంచి వాతావరణం దయచేసి వచ్చే ప్రజలందరికీ దేవుడు వారికి కావలసిన అనుగ్రహ ఆశీర్వాదం దయచేయమని, నడిపిస్తున్నటువంటి మా అందరినీ దేవుడు జ్ఞానముతో నింపి దీవించాలని మన ఉద్దేశములతో ప్రభును కర్పించి ప్రార్థిస్తాం. అలాగే మళ్ళా వచ్చే వారం జరుగుతున్న ఆ గొప్ప స్వస్థత మహాసభను దీవించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విధముగా మనల్ని దీవిస్తాడో దానికి ఒక మంచి ఆదర్శన మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44-45 వచనం. ఇది ఎలా జరిగిందంటే, ఒక్క వ్యక్తి ఏలియా ప్రవక్త మోకాళ్ళ క్రింద వంగి దేవుని వైపు చూస్తూ ఆయన చేసిన ఆసక్తి కలిగిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, ఒక్కరు ప్రార్థిస్తే జరిగినది ఇది. ఆయన అడుగుతున్నాడు తన సేవకునితో, వెళ్ళి చూసిరా మేఘం వైపు. అప్పుడు ఆ సేవకుడు పలికిన మాట, సముద్రము మీద నుండి మూరడంతా మబ్బు తొనుక పైకి లేచి చున్నది అని పలికిన వెంటనే ఏలియా ప్రవక్త తన సేవకునితో అంటాడు, నీవు వాన అడ్డము రాక మునుపే రథమును ఎక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదిగా ఆహాబునకు చెప్పిరా అని పలికాడు. వెంటనే ఆకాశము కారు మబ్బులు కమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను అని రాయబడి ఉన్నది. వన్ పర్సన్ ప్రైజ్, వన్ పర్సన్ ఎలైజా ప్రైజ్, కీపింగ్ హిస్ ఫేస్ డౌన్, humbling himself, praying for that rain which had stopped for so many months. And then he sends his servant to see what's happening on the cloud. He comes to say, a little bit cloud coming out. He tells his servant, immediately go and tell King Ahab to run, otherwise he may have to go through this rain. Within short time there was a dark cloud came and it became a heavy shower that day. That's what happens. మనము కూడా మోకరించి తగ్గించుకొని పట్టుదలతో ప్రార్థిస్తే వర్షం లాంటి ఆత్మ మనలందరినీ ఆవరించును. ఆ సూచన ఇది మనకు నేర్పిస్తూ ఉంది. When we cry, pray, bow down, humble, we will also receive showers of blessings. That's the Holy Spirit. దీనిని పాటగా పాడబోతూ ఉన్నాం. 1 Kings 18:44-45, మొదటి రాజుల గ్రంథం 18:44-45 వచనం మన జీవితంలో పండుగ ద్వారా జరుగునుగాక. ప్రార్థిస్తూ పాడుదాం. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఏరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. స్థలము లేక పోవునట్లు దిగిరావాలి జడివానగా. స్థలము లేక పోవునట్లు దిగిరావాలి జడివానగా. ఆత్మశక్తి దేశమంతా కానరావాలి, రాజా కానరావాలి. ఆత్మశక్తి దేశమంతా కానరావాలి, రాజా కానరావాలి. సరస్సులు నిండాలి,
ఏరులై పారాలి, అన్ని సరస్సులు నిండాలి. ఆత్మ ఏరులై పారాలి. అట్లే జరుగునుగాక. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్నిసార్లు దేవుని యొక్క ఎన్నుక అంటే సెలక్షన్ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. యాకోబు మోసగాడు, పారిపోతున్నాడు. వెళ్ళినప్పుడు మోసగాడుగా పారిపోతున్నాడు, తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలుగా దీవెనగా తిరిగి వస్తున్నాడు. అందుకే ఆయన క్రియలు మన కళ్ళకు ఆశ్చర్యకరమైనది. మన జీవితంలో వెనుతిరిగి చూస్తే మనమందరం కూడా బ్రతికి ఉన్నామంటే అది ఆశ్చర్యకరమైన కార్యం. ఎన్నో పొరపాట్లు చేశాం. ఎందుకంటే మనం ఎదగాలి, నెక్స్ట్ లెవెల్కి చేరాలి, మన కుటుంబాలు చేరాలి, దేశం అట్లా మన ద్వారా దీవించబడాలని దేవుడు మన మీద కనులు కంటున్నాడు. అదే యాకోబు జీవిత మనకు ఆదర్శం. యాకోబు జీవితంలో ఆది కాండం 28వ అధ్యాయం 12-13లో అటువంటి మోసం చేసి పారిపోయిన వ్యక్తికి అతనికి ఒక కల వచ్చాను. ఆ కలలో ఒక నిచ్చెన చూచాను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచు ఎక్కుచూ ఉండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన ప్రక్కన నిలిచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడును, నీ తాత తండ్రులకు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొన్న దేశమును నీకు నీ సందడికి అప్పగించను. ఆయన టైర్డ్ అయిపోయాడు, జీవితంలో పడుకొని ఉన్నాడు. పడుకునే వ్యక్తిని లేపి ఇలా పడుకుంటే ఎట్లా? నీ జీవితం నెక్స్ట్ లెవెల్కి చేరాలని దేవుడు పడుకునే స్థలమునే ఆయనకి ఇచ్చేశాడు. అది మన దేవుడు. అందుకే ఆయన కరుణామయుడు. కరుణ సాగుతుంది. ఎన్ని రోజులు అయిపోతుందండి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి? అదే కరుణ. Genesis 28:12-13. This man Jacob was a cheat. He ran away as a cheat. He returns back as Israel, the blessed one. God appears to him in the form of a dream, and he sees a ladder and angels. They were ascending and descending. And God appeared to him and said, I am the God of your forefathers, Abraham, Isaac, and the place where you are lying down, I will give it to you. This is what God can do to us. ఆమేన్. దేవుడు ఎవరిని వదలడు. అందరినీ దీవించి స్వస్థపరచి పాపాత్ములకు అవకాశం ఇచ్చే దేవుడు. స్తోత్రం. He is a God of mercy. He still loves you
He wants to anoint you during this tomorrow's feast day. రండి, రేపటి దినం ఏ పాపాత్ములైనా రేపటి దినం మనలందరినీ అభిషేకించి అభిషేక వర్షం మన మీద కురిపించే రోజుగా రేపు మారునుగా. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరుల, 9 రోజులు మీరు శ్రమించే రోజులు, ఫలించేదే రేపటి దినం పండుగ. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులో నిండాలి, ఏరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. దూతల సమూహం దిగుచుండాలి, పరలోక నిరీక్షణ మెట్టులపై. దూతల సమూహం దిగుచుండాలి, పరలోక నిరీక్షణ మెట్టులపై. యాకోబు దేవుని స్వరం వినాలి, సంగమంతా వినాలి. రాజా సంగమంతా వినాలి. యాకోబు దేవుని స్వరం వినాలి, సంగమంతా వినాలి. రాజా సంగమంతా వినాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. నిచ్చెన మీ జీవితంలో కూడా దిగి వచ్చునుగాక. ఆమేన్. స్వరమును వినే రోజులు, సువార్త వినే రోజులు మీ ఇంటిలో కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడే ఒక చిన్న సాక్ష్యం. ఇక్కడ మేము ఈ ప్రోగ్రాంకి వస్తుంటే ఒక కుటుంబం కోదాడు నుంచి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ మాకు కొన్ని సంబంధం ఎప్పుడు కుదురుతుందని ఎదురు చూస్తుంటే మీరు ఆ రోజు ఇలా చెప్తున్నారు. మామూలు కాదు, నాజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదు అనుకుంటారు కదా, శ్రేష్టమైనది మీకు ఇస్తారు చూడండి అంటే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఫాదర్ నాకు రాబోయే కోడలు అటువైపు చూస్తే ఒక ఫాదర్, ఇటువైపు చూస్తే ఒక ఫాదర్, ఇద్దరు ఫాదర్స్ ఉన్న కుటుంబంలోనే నాకు కోడలు. అది కూడా 3 గంటల ప్రార్థన ప్రతిరోజు చూస్తున్న అమ్మాయి అమెరికాలో మాకు దేవుడు ఇచ్చాడు ఫాదర్ అని. Praise the Lord. అదే నిచ్చెన దిగింది వాళ్ళ ఇంటిలో, స్వరం వినబడింది. ఈరోజు వాళ్ళు జూన్ నెలలో భార్య భర్తలుగా కలవబోతున్నారు. ప్రార్థనతో మీ ఇంటిలో కూడా ఇలాంటి ప్రవచనం నెరవేరాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పలికే ప్రతి మాట నిజమే అని దేవుడు రుజువుపరుస్తాడంట. అపోస్తుల చర్యలు 14:3 ఇప్పుడే చెప్పాను ఒక ఉదాహరణ. అలా చాలా వింటున్నారు ఈ రోజుల్లో. మీ ఇంటిలో కూడా తప్పకుండా దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. యాక్ట్స్ 14:3 సైజ్ లైక్ దాట్. అపోస్తుల చర్యలు 14:3 చెప్తుంది, అపోస్తులు చాలా కాలం అక్కడే ఉండి ప్రభువుని గూర్చి ధైర్యంగా బోధించిరి. ఆయన సూచని క్రియలు ఆశ్చర్య కార్యములను చేయుటకు వారికి శక్తినిచ్చి తన అనుగ్రహమును వెల్లడించి వారి సందేశము నిజమేనని రుజువుపరిచింది. The disciples remained in the same place and preached with the power and courage. God in turn confirmed their message and he proved with signs. Acts 14:3. మీ ఇంటిలో కూడా ఇప్పుడు చెప్పిన సాక్ష్యములు మీకే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, పిల్లల విషయంలోనా, పొలం విషయంలోనా, వ్యాపార విషయంలోనా, లేకపోతే అభిషేక విషయంలోనా జరుగునుగాక యేసునామమున. ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ పిల్లల జీవితంలో కూడా సెటిల్మెంట్ జరుగునుగాక. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులు నిండాలి, ఏరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మ ఏరులై పారాలి. ఆది సంఘపు అద్భుతములు అన్ని సంఘాలలో జరిగించుమా. ఆది సంఘపు అద్భుతములు అన్ని సంఘాలలో జరిపించుమా. అందులు చూడాలి, చెవిటివారు వినాలి, కుంటివారు నడవాలి. రాజా కుంటివారు నడవాలి. అందులు చూడాలి, చెవిటివారు నడవాలి, కుంటివారు నడవాలి. రాజా కుంటివారు నడవాలి. పరలోక వేగం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. నవదిన ప్రార్థనలో చివరి రోజు ఈ కార్యములు ఇంత ఘనంగా వర్షం వలె దేవుని ఆత్మ ఆశీర్వాదం దేవుడు కురిపించునుగాక. There be mighty shower of blessings for you during this Pentecost tomorrow. రేపటి దినం అలాంటి పండుగ జరుగునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని సంరక్షణ ఉంటేనే మనుషులు బ్రతకగలుగుతారని అనేక సంఘటనలు బయట జరుగుతున్నాయి. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రార్థన కూడా చాలామందిని బ్రతికిస్తుంది. ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి ప్రభుని ప్రార్థిద్దాం. ఎండలో ఇన్ని రోజులు మనం దాటి వచ్చామంటే అతిశయమే. విపరీతమైన ఎండ ఉంటుంది, తట్టుకోలేమన్నారు. కానీ మధ్యలో అది కూడా కరెక్ట్గా నేను గురు పట్టాభిషేకం పొందిన రోజు పడిన వర్షం వలన కొద్దిగా లైట్గా వాతావరణం డిఫరెన్స్ అని ప్రజలు చెప్తున్నారు. సో ప్రభునికి వందనాలు అర్పిస్తాం. మనల్ని ప్రేమించే దేవుడు, మనము ప్రజలకు ఏమి ఇవ్వలేము కావున పరలోకము నుండి వర్షాన్ని కురిపించే దేవుడని, ఆయన మన మధ్యలో ఉన్నాడని మనకు కూడా కొన్నిసార్లు దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ద లార్డ్ షవర్డ్ హిస్ బ్లెస్సింగ్స్. ఐ వాజ్ సో గ్లాడ్ that happened to be on my ordination day. And little difference in the climate took place. That's what people are telling. Let us thank the Lord because He assures us He is with us. He only can bless us like that. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ రేపటి దినం పెంతెకోస్తు పండుగకు వస్తున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మనం చేసే 9 రోజుల ప్రార్థన ఫలిస్తుందని నమ్మండి. లెట్స్ ప్రే అండ్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ us as we say, Jesus, I trust in you. Jesus, I trust in you. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, pray for us. తమిళ మొడకానికి వచ్చినటువంటి ఒక అబ్బాయి ప్రతిసారి వస్తుంటాడు. ఈసారి వచ్చాడు, 2 పిల్లలతో వచ్చాడు. చిన్న పిల్లలు, పెళ్ళి అయిపోయి. ఆయన నేను పరుగుడి వస్తుంటే వేప చెట్టు దగ్గర నన్ను కలిసి, ఫాదర్ ఎందుకో 5 చర్చెస్ మీ ద్వారా 5 మందిరములు అని చూపిస్తున్నాడు అన్నాడు. నాకు షాక్ కొట్టింది. ఎందుకంటే ఇదే విషయాన్ని బ్రదర్ DGS దినకరన్ గారు ఆ రోజుల్లో 2000 ఇయర్ ముందు
నాతో పాటు సోఫా సెట్లో ఇలా కూర్చొని నాతో మాట్లాడాడు. ఈయనకి అలాగే అదే మాటలు ఈయన వాడుతున్నాడు. ఈ అబ్బాయి ఆల్బర్ట్ అని తిరుపూర్ నుంచి. ఎస్, గాడ్ నవ్ అండ్ దెన్ రిమైండ్స్ us about our prophecy because we may forget. Same thing what brother D.G.S. Thinakaran said, sitting on a sofa, both of us like that. He was a person who would never criticize other churches. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయని ఒక మంచి ఒక సేవకుడు ఆయన. He said, you will build 5 churches. I didn't understand what it is. చిన్న ప్రసంగం కూడా చెప్పలేని వ్యక్తితో అలా చెప్తే ఎట్లా నమ్ముతాను నేను? మీరు కూడా నమ్మరు ఇప్పుడు చెప్పే ప్రవచనములు. మీకు జరిగినప్పుడు షాక్ అయిపోతారు, ఆశ్చర్యపడతారు. ఆ టైంలో నేను ఎక్కడ ఉన్నా నేను వినాలి. అదే మా గురుత్వ జీవితానికి ధన్యత. 9 రోజులు నాతో నిలబడ్డారు. 9 days you are with me in this novena. Thank you so much. కానీ రేపటి దినం రావాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి మీరు. 28 సంవత్సరాలు ఈ సెంటర్ మీకు సహకరించింది. రండి, థ్యాంక్స్ చెప్తామండి దేవునికి. ఒక్కరోజు గడపండి దేవునితో. 28 years దిస్ సెంటర్ స్టూడ్ విత్ యూ. కమ్, థ్యాంక్ ద లార్డ్. ఇఫ్ అట్ ఆల్ యూ రిసీవ్డ్ సంథింగ్ ఫ్రమ్ ద సెంటర్, కమ్ టు ఎంకరేజెస్. యూ ఆర్ ద పాంప్లెట్. మీరే కరపత్రికలు. అందరికీ చెప్పండి, అందరినీ తీసుకురండి. ఈ దినం ఈ ప్రోగ్రాం అయిన తర్వాత అందరికీ ఫోన్ చేయండి, బస్సులు ఏర్పాటు చేయండి, ఆటోలు ఏర్పాటు చేయండి. రండి. మధ్యాహ్నం ప్రేమ విందు కూడా మీకోసం సిద్ధం చేస్తాం. దేవుని చిత్తమైతే టైం గన్ని అయిపోతే రేపటి దినం లైవ్లో కూడా మరొకసారి 3 గంటల ప్రార్థన జరపడానికి ప్రయత్నం చేద్దాం. టుమారో ఇఫ్ గాడ్ విల్లింగ్, ఇఫ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్, 3 o'clock విల్ ట్రై టు డూ లైవ్ ప్రోగ్రామ్. సో కమ్ ప్రిపేర్ అయ్యి రండి, పూర్తిగా పాల్గొనండి. 4వ గుర్తు, అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 38వ వచనం. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడ యేసును ఎట్లా అభిషేకించును మీకు తెలియను. ఆయన అంతటా పర్యటించు, మేలులు చేయుచు, పిశాచు శక్తిని లోబడిన వారు అందరినీ బాగు చేశాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా మేలులే చేస్తుంది. ఎస్, వేర్ ఎవర్ పీపుల్ ఆర్ ఫౌండ్ విత్ ద హోలీ స్పిరిట్, దే విల్ ఆల్వేస్ డూ ఓన్లీ గుడ్ టు అదర్స్. వాళ్ళకి ఎప్పుడు కూడా చెడుతనం అనేది, చెడు చేయాలనేది అనిపించదు. వాళ్ళు వేసేలాగా మెత్తగానే ఉంటారు. దే విల్ ఆల్వేస్ ఫర్గివ్ పీపుల్, అకామిడేట్ పీపుల్, అడ్జస్ట్ విత్ పీపుల్. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఇంపాసిబుల్. మనిషికి అది అసాధ్యం, ఎందుకంటే మన రక్తం దానికి ఒప్పుకోదు. అది పరిశుద్ధాత్మ అభిషేకం. యాక్ట్స్ 10:38 says, went around doing good, casting out demons, and he made everybody well. This is our duty to do that. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నజరేయుడు యేసుక్రీస్తును అభిషేకించిన అదే ఆత్మ రేపటి దిన వచ్చే నిన్ను, నన్ను, ప్రజలను అభిషేకించి మేలుడు చేసే వ్యక్తులుగా మార్చునుగాక. ఆమేన్. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులో నిండాలి, ఏరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మ ఏరులై పారాలి. నజరేయుడేసును అభిషేకించినట్లు అభిషేకించాలి మమ్ములను. నజరేయుడేసును అభిషేకించినట్లు అభిషేకించాలి మమ్ములను. వెళ్ళే చోటెల్లా మేలు చేయాలి, వరము నీయుమా రాజా, వరము నీయుమా. వెళ్ళే చోటల్లా మేలు చేయాలి, వరము నీయుమా రాజా, వరము నీయుమా.
అన్ని సరస్సులు నిండాలి, ఏరులై పారాలి. పవర్ మినిస్ట్రీ అనేది ఒక ప్రోగ్రాం భవిష్యత్తులో మీకు అనౌన్స్ చేస్తాను. ఎవరైతే ఆసక్తితో డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఉండి అన్ని పవర్ వరములు పొందాలని ఆశిస్తున్నారో వాళ్ళకు డేట్స్ అనౌన్స్ చేస్తాను. అది లిమిటెడ్ నంబర్, ప్రార్థిస్తుండాలని మనవి చేస్తూ ఉన్నాను. విల్ బీ హ్యావింగ్ a special program maybe in the month of July end up to August. Special program is for gifts to operate on the people. It was never done here. We are going to have such a program from now. Next level of Muntangi is also these kind of programs. ప్రార్థన చేయండి, దేవుడు నడిపించుటకు ప్రజలను లేపి దీవించాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం జరుగుతున్న పండుగ గురించి అందరికీ తెలియచేయండి. టుమారోస్ ఫీస్ట్ డే కైండ్లీ కన్వే. దయచేసి ముందుగానే వచ్చి మీరు స్థలమును ముందు వస్తే దైవ సన్నిధిలో గడిపి మంచిగా ప్రార్థన చేసుకుని మొదలు పెట్టండి. వాక్య పరిచర్య చేస్తున్నటువంటి గురువులు, నడిపిస్తున్నటువంటి వారందరినీ, పాటలు పాడేవారిని, సంగీతమును అన్నిట్లో అభిషేకం రేపు నా మీద మీ మీద ప్రవగించాలని ఆమేన్. ప్రభుని ప్రార్థన చేసుకోండి. చాలా ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఇక్కడ. మాకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, దేవుడు ప్రజలను నడిపించుటకు మమ్మల్ని వాడుకోవాలని కూడా ప్రభుని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఇంకొక దైవజనుడు, ఆయన పేరే మీకు తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసిన పాట ఇది. ఇలాంటి వ్యక్తుల దగ్గరే, ఇలాంటి ఆత్మలో మునిగిన వ్యక్తుల దగ్గర నుండే ఇలాంటి పాటలు పైకి దేవుని సన్నిధిలో వర్షం వలె కురిపించే ఆత్మ వర్షంలాగా మారుతుంది. ఇట్స్ రిటర్న్ బై, దిస్ సాంగ్ ఈస్ రిటర్న్ అండ్ సంగ్ బై ఫాదర్ బెర్క్మాన్స్. ఫాదర్ బెర్క్మాన్స్ని కలిసినప్పుడల్లా ఆయన చెప్తారు, భుజాల పిల్ల తడుతూ, ఏం సెరిల్ నీవు క్రీస్తు అని ఆయన చెప్తాడు. ఇద్దరు ఆంధ్ర తెలంగాణను కదిలించాలయ్యా అంటాడు తమిళంలో. 2 பேர் சேர்ந்து ఆంధ్ర తెలంగాణవా షేక్బరణపా అంటాడు. అలాంటి వ్యక్తులు ప్రోత్సాహం చాలామంది మమ్మల్ని దీవించారు. వాళ్ళందరినీ గుర్తించే దినం ఇది. రేపటి దినం ఈ సెంటర్ పండుగ. క్రీస్తు గారు మొదలుకొని అనేక మందిని గుర్తించే దినం రేపటి దినం. టుమారో ఈస్ అ డే యూ రిమెంబర్ one by one all the people who led you to this stage. So many servants prayed for me. చాలామంది సంఘాలు, మతం కులం లేకుండా నన్ను దీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఈవెన్ రాజకీయ నాయకులు కూడా నా మీద ఫేవర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ స్తోత్రం చెల్లిస్తూ ఈ సెంటర్కి అనేక మంది సహాయం చేశారు. వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రేపటి దినం ఈ సెంటర్ పండుగ దేవునికి స్తోత్ర బలిగా మారాలని ప్రార్థించండి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రొడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. లూకా 4:18. The Holy Spirit of the Lord is upon me. He has called me to cast out every kind of bondage of the people. He has helped me to take the people from the captives and prisons. He has anointed me to preach the good news and declare the year of favor for the people. 3 చరణములు ఫాదర్ రాశారు. ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ద్వారా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న చరణములు యాడ్ చేస్తున్నాడు. అలాంటి చరణమే చివరి చరణం పాడబోతున్నాం. లూకా 4:18. Luke 4:18 we are going to sing. పాడి ముగిస్తే లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు అభిషేకం ఈ స్థలమంతా నిండిపోవునుగా. ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ వస్తారు. వాళ్ళు తప్పికను తీర్చే సెంటర్గా ఈ సెంటర్ మారునుగా. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులో నిండాలి, ఏరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి. దేవుని ఆత్మ నాపై ఉండాలి, సువార్త నేను చాటాలి. దేవుని ఆత్మ నాపై ఉండాలి, సువార్త నేను చాటాలి. బందీలకు విడుదల, పేదలకు సువార్త, ప్రభుహిత సంవత్సరము రాజా నేను ప్రకటించాలి. బందీలకు విడుదల, పేదలకు సువార్త, ప్రభుహిత సంవత్సరము రాజా నేను ప్రకటించాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. సరస్సులో నిండాలి, ఏరులై పారాలి. అన్ని సరస్సులు నిండాలి, ఆత్మ ఏరులై పారాలి. గడిచిన బుధవారం నుండి ఇక్కడ 24వ తారీఖు వరకు మన ఇంటర్సెసర్స్ ఉదయకాల సమయంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండి మీకోసం ప్రార్థిస్తున్నారు. అలాగే సాయం సమయమున మరియ తల్లి స్వరూపాన్ని పట్టుకొని ఈ టీం మెంబర్స్ అందరూ ఈ క్యాంపస్ మొత్తం తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థించండి. వాళ్ళు మంచి మనసునిచ్చారు. వాళ్ళే స్వయంగా వెండికి ముందుకు వచ్చారు. ప్రభు దీవించమని ప్రార్థించండి. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ గమనించండి. ఎప్పుడైతే స్వస్థత మహాసభ జరుగుతుందో 25 ఉదయం నుంచి 29 ఉదయం వరకు ప్రతిరోజు ఉదయం ఇక్కడ ఎరికో ప్రేయర్ జరుగుతుంది. బంధించి ప్రార్థన చేసేది. ఉన్నవాళ్ళు దయచేసి ఉదయం లేచి ఆ స్వస్థత మహాసభలో ముందుగానే ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉండండి. ఇన్ని ప్రార్థన చేస్తేనే గత సంవత్సరం కాంపౌండ్ వార్ లేకుండానే దేవుడు కాపాడాడు. ఈ సంవత్సరం ఇంకా గొప్ప కార్యములు జరగాలని ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు పండుగకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పండుగ ఖర్చుల కోసం డొనేషన్ ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పండుగ గురించి ఆలోచిస్తూ అన్ని పరిచర్యలో ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి మంచి పాటలు రాసినటువంటి ఫాదర్ బెర్క్మాన్స్ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఈ సెంటరీ స్థాయికి ఉండటానికి మూల కారణమైన క్రీస్తు గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న పనులకు సహాయం చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక మమ్మల్ని సపోర్ట్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూన్ 3, 4 ఆదిలాబాద్ డైసిస్లో జంట వెంకటాపురంలో సాయం సమయం జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించుటకు వస్తున్న ఫాదర్ జోస్ వట్టేంకల్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్నటువంటి 24/7 DMI గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయగల తండ్రి, ఈ సెంటర్లో పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రులు, ప్రభువా, ఇక్కడ పనిచేసిన సామాన్యమైన ప్రజలు, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. 28 సంవత్సరాల సెంటర్ ఈరోజు ఈ స్థాయికి ఎదగటానికి కారణమైన కష్టం చేసిన ప్రజల మీద కనికరించము తండ్రి. డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మాకు సపోర్ట్గా ఉన్నందులకై స్తోత్రం. వాళ్ళని దీవించండి ప్రభా. డొనేషన్ ఇచ్చిన బిడ్డలను దీవించం ప్రభా. రేపటి దినం అందరు కదలి వచ్చి, దేవా ఇది మా పండుగ, మా తల్లిగారి ఇంటి పండుగ, మా సెంటర్ పండుగ అని ప్రజలు కదలి వచ్చి ఈ స్థలంలో నీకు థ్యాంక్స్ గివింగ్ డేగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. 9 రోజులు మనం పాడిన ప్రతిరోజు పరిశుద్ధాత్మ పాట ద్వారా, దేవుని మాట ద్వారా, కరుణ జపమాల ద్వారా కరుణ ప్రవహించి స్వస్థత, విడుదల, అద్భుతాలు, కన్నీళ్లు తుడిచి దేవుడు మీ జీవితంలో సాక్షులుగా దీవించునుగాక. All the 9 days with the Holy Spirit song, with the word of God, with the mercy chaplet, whatever you prayed, may the Lord honor it, make your testimony. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. సరస్సులు నిండాలి, ఏరులై పారాలి, ఆత్మ సరస్సులై నిండాలి, ఆత్మ ఏరులై పారాలి, పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. మిమ్మలను రేపు పండుగకు వస్తున్న వారిని దేవుడు హేరాళముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.